నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే సూపర్ 6 కాదు కావాల్సింది. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి, పని చేసేటట్టు చేయాలి. పని చేయటం కాకుండా నేనేదో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తానని వారికి ఆశ చూపించడం అనేది ఈ రాష్ట్ర అభివృద్ధిని కాకుండా, ఈ ప్రజల అభివృద్ధిని కాకుండా ఆయన అభివృద్ధికే బాటలు వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. తల్లికి వందనం 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు. 15,000 రూపాయలు కాదు, మేమేమంటున్నామంటే వారికి ఎంత ఖర్చు అయితే అంత ప్రతి పిల్లవాడికి కూడా ఆ ఖర్చును మేమే భరిస్తామని మేము అంటున్నాం. 15,000 రూపాయలు ఈ రోజుల్లో సరిపోదు. సో అందుకని 20,000, 50,000, 1,00,000 రూపాయల ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుని ప్రభుత్వమే భరించే విధంగా ఫ్రీ విద్య అనేది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేను ఇచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఇరిగిపోతాయి, తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిలిండర్లు 3 సిలిండర్ల 6 సిలిండర్లు అనగా ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షాధికారి కావటానికి, లక్షలాధికారి కావటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక కుటుంబం కనుక లక్షలాధికారి కనుక అవ్వగలిగితే ఎన్ని సిలిండర్లు అయినా కొనుక్కోవచ్చు. అందుకని ఫ్రీ అనేది కాకుండా ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు బేసిస్లోనే 10 లక్షల రూపాయలు మేము పావలా వడ్డీకి ఇచ్చి వారిని పనిచేసే విధంగా ఆ కుటుంబం అభివృద్ధి చెందేటట్టుగా మేము చేస్తున్నాం. మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ, మగవారు కానీ, పిల్లలు కానీ కుటుంబాన్ని విడగొట్టొద్దు. కుటుంబాలని, కులాలని విడగొట్టేసేసి రాజ్యాన్ని పరిపాలించాలంటే హాస్యాస్పదంగా ఉంటుంది. వారికి ఆర్టీసీ బస్సు ఎందుకు, మరి ఫ్లైట్లో ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే ట్రైన్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, టికెట్ కొని నువ్వే ఇవ్వచ్చు కదా. వారి ఉద్దేశం ఏంటంటే వీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడాలని నువ్వు చూస్తున్నావు. మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం ఆ కుటుంబం బాగుండాలి. ఆ కుటుంబం బాగుండాలంటే ఎన్ని సబ్సిడీ స్కీమ్స్ అయితే ఉన్నాయో కుటుంబానికి, ఆ సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరేటట్టుగా మేము చేస్తున్నాం. కష్టపడి పని చేసుకునేటట్టుగా చేస్తున్నాం. లక్షాధికారి అయ్యేటట్టుగా మేము చేస్తున్నాం. కాబట్టి వారికి వచ్చిన లక్షల రూపాయల నుంచే అవలేలుగా టికెట్ కొనే కెపాసిటీ మేము ఇస్తాము. ఈ సిలిండర్లు ఇస్తున్నావు, లేకపోతే టికెట్ నువ్వే ఫ్రీగా ఇస్తున్నావంటే ఈ రాష్ట్రాన్ని, ఈ కులాలని, ఈ జనాల్ని మీరు లక్షలాధికారి చేయడానికి మీరు ఇష్టపడలేదని అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా లక్షలాధికారిగా చేయటమే మా ధ్యేయంగా పెట్టుకున్నాము. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. అన్నదాత, రైతే రాజ్యం. ఈ రాష్ట్రంలో
ఇప్పటి వరకు 64% వ్యవసాయం జరుగుతుంది. అంటే 75 సంవత్సరాల నుంచి 100% తీసుకురాలేకపోవటం మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. 75 సంవత్సరాల నుంచి 100% వ్యవసాయంకి రాలేదంటే మీ అసమర్థ పాలననే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మేమేమంటున్నామంటే ప్రతి ఎకరానికి పండించడానికి విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, అదేవిధంగా వారికి బీమా ఉండాలి. వారు పండించిన తర్వాత తప్పనిసరిగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఇండస్ట్రీస్ రావాలి. ఈ యొక్క వ్యవసాయంగా పండించిన పంటలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అందుకని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ కూడా విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, అదేవిధంగా వారికి కావాల్సిన వస్తువులు ఏదైతే సామాగ్రి ఉందో, వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీగా ఇచ్చి పంటలు పండే విధంగా మేము చేస్తున్నాము. అధిక ఉత్పత్తికి తోడ్పడుతున్నాము. దాంతోపాటు వారికి కావాల్సిన గిట్టుబాటు ధర కూడా మేము వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. నిరుద్యోగులు, ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులకి దానం చేస్తారా? కష్టపడి చదువుకున్న పిల్లలకి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇచ్చి దేనికి చేస్తారు మీరు? ఎందుకు చేయాలి? మేము ఉద్యోగం కావాలని వాళ్ళు కోరుకుంటుంటే మీరేం దానం చేస్తామంటున్నారు. దానం అవసరం లేదు. మాకు ఉద్యోగం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వారికి ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వ బాధ్యత. వారు ఉద్యోగం చేసే వరకు వారికి ఎంత ఖర్చు అయితే, ఎన్ని లక్షలు ఖర్చు అయితే అన్ని లక్షల రూపాయలు గవర్నమెంటే భరిస్తుంది. నిరుద్యోగ హఠావో అనే ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వమే భరిస్తుంది. వారి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సో జాబ్ క్యాలెండర్ అనేది ఒక బోగస్ వర్డ్. ఎవ్రీ మంత్ రిటైర్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ పాస్అవుట్స్ ఉంటాయి. అసలు నువ్వు జాబ్ క్యాలెండర్ ఏంటి? అసలు పాస్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలి. వ్యాపారం చేస్తామన్న ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసే వెసులుబాటు ఇవ్వాలి. వ్యవసాయం చేస్తామన్న వాళ్ళకి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలి. అసలు జాబ్ క్యాలెండర్ అనేది గత 20 సంవత్సరాల నుంచి వింటున్నాము. 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు. ఇది బోగస్ వర్డ్. మేమేమంటున్నామంటే జాబ్స్ని 4 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఒకరైతే, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేయాలనుకునేవారు ఒకరైతే, గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకునేవారు ఒకరు, వ్యాపారం చేస్తా అన్నవారు ఒకరు. వీటిని పాస్ అవుట్ అయిన 7వ క్లాస్ నుంచి ఎవరైతే పాస్ అవుతూ వస్తారో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పనిచేసే విధంగా చేస్తాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, ఫారెన్లో ఉద్యోగం చేస్తానని సరే వీటన్నిటికీ కావాల్సిన ఏర్పాట్లు మేము చేసి ప్రతి నెల కూడా వీరికి కావాల్సిన ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తాం.